హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. నా సబ్స్క్రైబర్లకు అందరికీ పేరు పేరిన దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా మా ఇంటికి అందరూ చాలామంది వచ్చారు. అప్పుడు నేను ఇలా స్వీట్ చేసి పెట్టాను. అందరికీ చాలా నచ్చింది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఎలాంటి పాకం అవసరం లేదు. హెల్దీగా చేసుకుంటాం కాబట్టి అందరూ తినవచ్చు. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల బెల్లం తీసుకోండి. కొలత కోసం ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి. అన్నింటిని వాటితోనే తీసుకోండి. 2 గ్లాసుల బెల్లంలోకి 4 గ్లాసుల నీళ్లు పోసి పక్కన పెట్టండి. బెల్లం కరుగుతూ ఉంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్లను గ్యాస్ మీద పెట్టుకోండి. ఎలాంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగితే చాలు. పచ్చి కొబ్బరి తురుము 1 గ్లాస్. ఈ గ్లాస్తో అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో అదే గ్లాస్తో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు. ఏ గ్లాస్తో అయితే సూజీ పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుము వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి. బాగా కలుపుతూ వేయించుకోండి. పచ్చి కొబ్బరి తురుము కాబట్టి అడుగంటుతుంది కాబట్టి సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది కాబట్టి సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేయిస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో. పచ్చి కొబ్బరి తురుము అనేది బాగా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. చూడండి ఇక్కడ ఎంత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ కొబ్బరి తురుమును ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. 1 గ్లాస్ పచ్చి కొబ్బరి తురుముకు 1 గ్లాస్ బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. రవ్వను బాగా కలుపుతూ వేయించుకోండి. రవ్వ వేయిస్తుంటే ఎంత మంచి వాసన వస్తుంది చూడండి. బెల్లం నీళ్ళు అనేటివి వేడిగా ఉండాలి. మరొక గ్యాస్ మీద పెట్టుకొని బెల్లం నీళ్ళు వేడిగా ఉండేటట్లు చూసుకోండి. చల్లగా అయిన నీళ్ళు మాత్రం పోసుకోవద్దు. బెల్లం నీళ్ళు అనేటివి వేడిగా ఉండాలి. బెల్లం పాకం అనేది ఏమీ అవసరం లేదు కాబట్టి ఈ స్వీట్ ఎవరైనా తయారు చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న రవ్వలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. వేయించుకున్న బొంబాయి రవ్వలోకి వేయించుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్లను కొద్ది కొద్దిగా పోస్తూ అంతా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. రవ్వ వేయించాం కాబట్టి ఎక్కడ ఉండలైతే ఉండవు, కానీ బాగా కలుపుకోండి. కరిగించుకున్న బెల్లం నీళ్ళు అనేవి వేడిగా ఉండాలి. చల్లగా అయిన బెల్లం నీళ్ళు మాత్రం పోసుకోవద్దు. మరొక స్టవ్ మీద బెల్లం నీళ్ళు అనేవి వేడిగా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది దగ్గర పడేంత వరకు కలుపుకోండి. అలా అని మరీ ఎక్కువగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు. చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా జారుగా ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు పోసేటప్పుడు కొద్దిగా చిట్లుతుంది కాబట్టి చూసి కలుపుకోండి. మధ్య మధ్యలో 1 స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. మరీ దగ్గరగా అయ్యేంత వరకు చేసుకోవద్దు. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. గ్యాస్ మీద ఒక గరిటె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, కిస్మిస్లు వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని ముందుగా మనం తయారు చేసిన స్వీట్లో వేసి కలుపుకోండి. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకొని తినండి. ఎంతో బాగుంటుంది. ఎంతో హెల్దీకరమైన స్వీట్ కాబట్టి ఎవరైనా తినవచ్చు. ఈ రంగున్ పుట్టు స్వీట్ అనేది మీరు కూడా తప్పక
ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.